సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలా 'పెద్ది' ఆఫర్ ఎలా వచ్చింది జెప్పు? జస్ట్ ఇలా దాదాపుగా నాకు 200, 300 ఆడిషన్స్ అయిపోయాయి సార్. హ్మ్. అయిపోయిన హ్మ్. తర్వాత జస్ట్ నార్మల్‌గా నా ఫ్రెండ్ లొకేషన్ పెట్టాడు. ఆడిషన్‌కెళ్తున్నానురా అంటే జస్ట్ నార్మల్ క్యాజువల్‌గా ఎళ్లి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హెవీ క్రౌడ్ 200 మెంబర్స్, హ్మ్. 300 మెంబర్స్ ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్‌లో 4 అవర్స్, 5 అవర్స్ మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్తే 6:30కి ఆడిషన్ కంప్లీట్ అయింది నాది. హ్మ్. హ్మ్. బయటికొచ్చాను. అయిపోయింది. కాల్ ఏడొస్తది. ఇంతమంది హ్మ్. టాలెంటెడ్ హ్మ్. ఉన్నారు. హ్మ్. అయినా కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు? చాలా ఉంది కదా! అని వచ్చేసాను. ఆఫ్టర్ దెన్ ఒక 2 మంత్స్ తర్వాత కాలొచ్చింది. హ్మ్. హ్మ్. ఆఫీస్‌కి రావాలి ఒకసారి నువ్వు. సార్ చూడాలంటున్నారు. 200 మెంబర్స్‌లో నుంచి 80 మెంబర్స్‌ని షార్ట్ లిస్ట్ చేశారు. హ్మ్. 80 మెంబర్స్‌లో నుంచి 8 మెంబర్స్‌ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 8 మెంబర్స్‌లో నేనొక్కడిని. హ్మ్. సో, నా డైలాగ్‌ని 8 మెంబర్స్‌కిచ్చారు. హ్మ్. సో, ఆ సీన్‌లో ఫస్ట్ కోచొచ్చి అడిగిన తర్వాత సో, ఆ అబ్బాయి లేసి మై ఫేవరెట్ రెస్లర్ ఈస్ అని హ్మ్. అగ్రెసివ్‌గా చెప్పడం గాని, హ్మ్. సో, అదంతా సీన్ ఇచ్చారు చేయమన్నారు.